హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు ఒక ఫన్నీ స్టోరీతో నేను ముందుకు వచ్చాను. మనం ఇలాంటి కథలు విని చాలా రోజులైంది. కథ పేరు దేహశుద్ధి. దేహశుద్ధి అంటే తెలుసు కదా, బాగా తన్నులు తినడం అన్నమాట. మరి ఎవరు తన్నులు తిన్నారు, ఎవరితో తన్నులు తిన్నారు, ఇవన్నీ చూసే ముందు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా దీనికి ఒక లైక్ మరియు మీకు ఏ విషయం నచ్చింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా దీన్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. మన చందమామ కథలు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చాలా ధన్యవాదాలు. కానీ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనున్న గంట సింబల్ని కొట్టడం వల్ల కొత్త కథల నోటిఫికేషన్స్ అన్నీ మీ యూట్యూబ్ యాప్కి వచ్చి చేరతాయి. మరి జూలై 1994లో ప్రచురితమైన ఈ కథ మనకు ఏం నేర్పిస్తుందో చూద్దామా? అనగనగనగనగనగనగనగనగా ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆయనకు రాఘవులు అని ఒక కొడుకు ఉండేవాడు. ఆ రైతు విచిత్రమైన మనిషి. అందరిలాగా కొడుకుని ప్రేమగా చూసుకునేవాడు కాదు. వాడి చేత నానా చాకరీ చేయించుకునేవాడు. రోజంతా చచ్చేటట్లు పొలం పని, పశువులను చూసుకోవడం, అన్ని పనులు వాడితోనే చేయించేవాడు. కానీ రాఘవులకి ఏమాత్రం గౌరవం ఇచ్చేవాడు కాదు. ప్రేమ ఆప్యాయతలు రాఘవులు చవి చూసిందే లేదు. రాఘవులు చాలా మంచి పనివాడు. అయితే ఏం లాభం? వాడు ఎంత పని చేసినా సరే, ఆ పని ఎంత బాగా చేసినా సరే మెప్పనేది ఉండేది కాదు. వాడు ఎంత ఎక్కువగా పని చేస్తే వాడి తండ్రి మరింత ఎక్కువగా వాడికి పని ఇచ్చేవాడు. రాఘవులు ఉండే ఊళ్ళోనే రామి అని ఒక పేద పిల్ల ఉండేది. రామి కూడా రాఘవుల్లాగే బుద్ధిమంతురాలు, పనిమంతురాలు కూడా. వారిద్దరి మనసులు కలిశాయి. వారిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పెళ్లికి రామి తండ్రి ఒప్పుకున్నాడు. కానీ రాఘవుల తండ్రి మాత్రం ససేమిరా అన్నాడు. దాంతో రాఘవులకి అతని తండ్రికి మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. ఒరేయ్, నిన్నే పోషించలేక చస్తుంటే నీ బతుకు ఒక తోడు, ఇప్పుడు దాన్ని తీసుకొస్తే దాన్ని కూడా మేపాలా? అదేమీ కుదరదు. నన్ను చిల్లిగవ్వ అడగకుండా నీ పెళ్ళాన్ని పోషించుకోగలిగిన నాడు తప్పకుండా పెళ్లి చేసుకో, అప్పుడు నాకేం అభ్యంతరం లేదు అన్నాడు రాఘవులు తండ్రి. ఆ మాటలు విన్న తర్వాత రాఘవుడి మనసు వికలమైపోయింది. తన తండ్రి కింద చేసే వెట్టి చాకిరి ఇంకెక్కడైనా చేసుకుంటే తన పెళ్ళాన్ని సంతోషంగా పోషించుకోగలను అని వాడికి తోచింది. వాడు ఒకనాడు తండ్రితో చెప్పకుండా ఇల్లు విడిచి దేశాల మీద బయలుదేరాడు. తాను ఇలా పోతున్నట్లు ఒక్క రామికి మాత్రమే చెప్పాడు, ఇంకెవ్వరికీ చెప్పలేదు. అలా ఊరి పొలిమేర దాటి పోగా పోగా ఒక అడవి వచ్చింది. ఆ అడవిలో అతనికి ఒక అవ్వ కనిపించింది. ఆమె నెత్తిన పెద్ద కట్టెల మోపు ఉన్నది. ఆమెను చూడగానే రాఘవులకు జాలేసింది. అయ్యో అవ్వా, ఇంత పెద్దదానివి, నువ్వు మొయ్యలేవులే, ఆ మోపునిటి నేను ఇంటి దాకా తీసుకొస్తాను అన్నాడు రాఘవులు. దేవుళ్ళ వచ్చావు, ఎవరినైనా నువ్వు? నీ పేరేమిటి? ఎక్కడికి నీ ప్రయాణం అని అవ్వ ఆప్యాయంగా అడిగింది. నా పేరు రాఘవులు అంటారులే, ఆ మోపిటివ్వు అంటూ ముందు మోపు తీసుకొని తన నెత్తి మీద పెట్టుకున్నాడు. నడుచుకుంటూ వెళ్తూనే తన కథంతా అవ్వకు చెప్పాడు. ఎక్కడైనా పని చూసుకుందామని వెళ్తున్నానవ్వా, 4 డబ్బులు చేర్చాక మా ఊరికి వెళ్ళి రామిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఓహో అలాగా, చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావురా. సొంత కష్టం మీద నిలబడ్డం అందరి వల్ల కాదు. అయితే నీ సంకల్పమే నీ బలం. ఎక్కడికో పోవడం దేనికి? మా ఇంట్లోనే పని చెయ్యి. పని చేసిన నాళ్ళు సుష్టుగా తిండి పెడతాను. ఒక 6 నెలల తర్వాత నువ్వు ఎంత పని చేసావో చూసి నాకు తోచింది ముట్ట చెప్తానులే. నాకు ముందు వెనక ఎవరూ లేరు మరి అన్నది అవ్వ. అలా అంటావా? సరే కానీ నువ్వు పెద్దదానివి, నీకేది మంచిది అనిపిస్తే అదే చెయ్యి. నీకు సేవ చేసిన పుణ్యం కూడా నాకుంటుంది అన్నాడు రాఘవులు. అవ్వ సంతోషించి తలాడించింది. ఆ విధంగా రాఘవులు ఒక 6 నెలల పాటు అవ్వ దగ్గర పనిచేశాడు. రోజు పశువులకు మేత వేయడము, వాటిని కడగడము, వాటి పరిసరాలన్నీ శుభ్రపరచడము, పాలు పితకడము, దొడ్లో కూరగాయలు పెంచడము, అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తేవడము, ఇటువంటి అన్ని పనులు చేసేవాడు. ఎంతో శ్రద్ధగా ఎంతో చెమటోడ్చి పనిచేస్తున్న వాడంటే అవ్వకు చాలా ముచ్చటేసింది. అవ్వ వాడికి 3 పూట్ల సుష్టుగా భోజనం పెట్టేది. 6 నెలల తర్వాత ఆమె వాడితో, ఒరే రాఘవులు, చెప్పిన పని చక్కగా చేసావురా. ప్రతి పనిలోనూ నీ శ్రద్ధ కనిపించింది. నీకేదైనా ఇచ్చి పంపుతానన్నాను కదా, ఇదిగో నా దగ్గర ఉన్న గాడిదని తీసుకుపోయి సుఖంగా జీవించు అన్నది. రాఘవులు తెల్లమొహం వేశాడు. గాడిద? అది తనకేం ఉపయోగపడుతుంది? దాన్ని మేపడం ఎలాగా?
ఏ చాకలికైనా అమ్మితే 2 రూపాయలు వస్తాయి అంతే. కానీ దాంతో తన భార్యను ఎలా పోషిస్తాడు మరి? అయ్యో, ఇంత పెద్దదైన అవ్వ కూడా నన్ను మోసం చేసింది అనుకున్నాడు రాఘవులు. వాడి మొహంలో నిరాశ చూసిన అవ్వ గట్టిగా నవ్వింది. ఒరే పిచ్చివాడా, నీ చేత ఇంతకాలం పని చేయించుకొని మామూలు గాడిదనిచ్చి పంపుతానా? దాని 2 చెవులు పట్టి గట్టిగా లాగి చూడు ఏం జరుగుతుందో అన్నది. రాఘవులు ఆశ్చర్యపోయాడు. సరే అలాగే చేద్దామని ఆ గాడిద చెవులు పట్టుకొని గట్టిగా లాగాడు. అప్పుడు ఆ గాడిద హాహీ హాహీ అని ఓండ్ర పెట్టసాగింది. అది అలా ఓండ్ర పెట్టగానే ముత్యాలు రత్నాలు దాని నోటి వెంట రాలే. వాటిని చూసి రాఘవులు పరమానంద భరితుడైపోయాడు. అవ్వకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకొని నమస్కారాలు పెట్టి అక్కడి నుంచి బయలుదేరాడు. వాడు అడవి దారి గుండా వెళుతూ ఎక్కడో తప్పిపోయి ఒక ఊరికి వెళ్ళాడు. అప్పటికే పొద్దు కూకింది. వాడు తిన్నగా ఒక పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళాడు. పెద్దమ్మ, ఈ రాత్రి నాకు భోజనం పెట్టు, ఇక్కడే పడుకొని రేపు తెల్లవారే లేచి నా దారి నేను పోతాను అన్నాడు. నేనేమీ ఊరికే తిండి పెట్టను, డబ్బులకే పెడతాను అన్నది పెద్దమ్మ. అయ్యో, డబ్బులదేముంది, అలాగే ఇస్తానులే అన్నాడు. నిన్ను చూస్తే చిల్లి గవ్వ కూడా ఉన్నవాళ్లా లేవు, నువ్వెక్కంచి డబ్బులు ఇస్తావురా అన్నది పేదరాశి పెద్దమ్మ. నీకెందుకు పెద్దమ్మ, నువ్వు అన్నం పెట్టు అన్నాడు. ఇదంతా జరుగుతున్న సమయంలో పేదరాశి పెద్దమ్మ కొడుకు రాఘవులు గాడిదను తీసుకుపోయి ఇంటి బయట కొబ్బరి చెట్టు కట్టేశాడు. రాఘవులు భోజనం చేసి, బాగుంది పెద్దమ్మ, ఇప్పుడే నీ డబ్బును తీసుకొస్తాను ఆగు అంటూ బయటికి వెళ్ళాడు. అప్పుడు పేదరాశి పెద్దమ్మ, ఒరేయ్, ఏ రూకో ఇచ్చేవు, నేను నీకు పెట్టిన భోజనం 1 వరహా విలువ చేస్తుంది తెలుసా అన్నది. అయ్యో, 1 వరహాయేనా, 1 నిమిషం ఆగు అంటూ రాఘవులు బయటికి వెళ్ళి తన గాడిద చెవులు పట్టుకుని గట్టిగా లాగాడు. ఆ గాడిద హాహీ హాహీ అంటూ ముత్యాలు రాల్చింది. అంతే, రాఘవులు ఇంటి లోపలికి వెళ్ళి పేదరాశి పెద్దమ్మకు ఒక ముత్యం ఇచ్చి, ఇదిగో బీదదానివి, ఇది ఉంచుకో అన్నాడు. పేదరాశి పెద్దమ్మ నోరు వెళ్ళబెట్టి కూర్చుంది. జరిగిందంతా పెద్దమ్మ కొడుకు చూశాడు. రాఘవులు నిద్రపోయాక వాడు లేచి వెళ్ళి కొబ్బరి చెట్టు కట్టిన గాడిద మూతిని గట్టిగా కట్టేశాడు. ఆ తరువాత దాన్ని తీసుకెళ్లి ఒకచోట భద్రంగా దాచాడు. దాని స్థానంలోనే మరొక గాడిదని తీసుకొచ్చి చెట్టుకు కట్టేశాడు. తరువాత ఏమీ తెలియని వాడిలాగా వాడు వచ్చి పడుకున్నాడు. రాఘవులు తెల్లవారుజామునే లేచి కొబ్బరి చెట్టు కట్టి ఉన్న తన గాడిదని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. వాడు తన తండ్రి దగ్గరకు వెళ్ళి చాలా పౌరుషంగా, చూసావా నేనేం తీసుకొచ్చానో అన్నాడు. ఏమిటి, ఒక గాడిద వెళ్ళి మరొక గాడిదని తెచ్చిందా? బాగానే ఉంది ఇది అంటూ వెటకారంగా మాట్లాడాడు వాడి తండ్రి. అవునా, అయితే ఒకసారి ఇక్కడికి వచ్చి దీనికి చెవులు లాగి చూడు, నీకే తెలుస్తుంది అన్నాడు. అందులో ఏముందిరా అంటూ రైతు వచ్చి ఆ గాడిద చెవులను గట్టిగా లాగాడు. అయితే అది రత్నాలు ముత్యాలను రాల్చడానికి బదులు వెనుక కాళ్లతో మొహం పగిలేటట్టుగా వాడిని ఒక్క తన్ను తన్నింది. ఛీ, బుద్ధి లేని గాడిద, నిన్నెవరో బాగా మోసం చేశారు, ఇంకోసారి నా కళ్ళకు కనిపించకు, వెళ్ళిక్కడి నుంచి అంటూ రాఘవులు తండ్రి గట్టిగా తిట్టాడు. అవ్వ తనను మోసం చేసిందని, అదేదో మాయమంత్రం ఒక్కసారే పనిచేసిందని, ఆ తర్వాత పని చేయలేదని అనుకున్నాడు వాడు. వాడికి వాడే సర్ది చెప్పుకొని మళ్ళీ ఇంకెక్కడైనా పని చేసుకోవడానికి బయలుదేరాడు. అలా పోగా పోగా మరొక అడవి వచ్చింది. ఆ అడవిలో ఒక వడ్రంగి కూర్చొని ఉన్నాడు. వడ్రంగి అంటే తెలుసు కదా, కార్పెంటర్. అతను కొయ్య పలకలను చెక్కి వాటిని ఒక కట్ట కట్టి తీసుకెళ్తున్నాడు. తాత, పెద్దవాడివి, నువ్వు ఎక్కడ మోస్తావులే, నాకివ్వు, నేను ఇంటి దాకా తీసుకొస్తా అన్నాడు రాఘవులు. తన కింద ఒక 3 నెలల పాటు పనిచేస్తే తనకు తోచింది ఇస్తానని చెప్పాడు. రాఘవులు సరేనని 3 నెలలు వడ్రంగి వద్ద అన్ని విధాల పనులు చేశాడు. వాడు వెళ్ళిపోయేటప్పుడు వడ్రంగి ఒక కంచు పళ్ళెం ఇస్తూ, ఇదిగో ఈ కంచం తీసుకో, ఇది మామూలు కంచం కాదు రోయ్, అన్నం పెట్టవే కంచమా అని అడుగు, నీకు పంచభక్ష పరిమాణాలు పెడుతుంది అన్నాడు. రాఘవులు ఆ కంచాన్ని తన ముందు పెట్టుకొని, అన్నం పెట్టవే కంచమా అన్నాడు. అంతే, వెంటనే కంచం నిండా అన్నము, కూరలు, పాయసాలు అన్నీ వచ్చి పడ్డాయి. వాడు వాటన్నింటినీ ఆరగించి వడ్రంగికి నమస్కారం చేసి ఎన్నో విధాలుగా కృతజ్ఞతలు తెలిపాడు. ఆ కంచం సంకన పెట్టుకొని మళ్ళీ బయలుదేరాడు. వాడు వెనకటిలాగే పేదరాశి పెద్దమ్మ ఉండే ఊరికి వచ్చేసరికి పొద్దు కూకింది. వాడు మళ్ళీ పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి, ఈ రాత్రికి ఇక్కడే పడుకొని రేపు తెల్లవారుజామునే వెళ్ళిపోతాను పెద్దమ్మ అన్నాడు.
అయ్యో మరి భోజనం నాయనా అన్నది పెద్దమ్మ. నా దగ్గర భోజనం పెట్టే కంచం ఉందిలే పెద్దమ్మ అంటూ రాఘవులు తన కంచం తీసి అన్నం పెట్టవే కంచమా అన్నాడు. అంతే, దానిలోంచి వచ్చిన భోజనం రాఘవులు, పెద్దమ్మ కొడుకు అందరూ తిన్న తర్వాత కూడా ఇంకా కొంచెం మిగిలిపోయింది. మళ్ళీ పెద్దమ్మ ఆమె కొడుకు నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయారు. మళ్ళీ పెద్దమ్మ కొడుకు ఒక రాత్రి వేళ లేచి రాఘవులు నిద్రపోతుండగా అతని కంచం కాజేసి దాని స్థానంలో అటువంటిదే మరొక కంచం పెట్టాడు. రాఘవులు పొద్దున్నే లేచి దాన్ని తీసుకుని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈసారి నేనేం తెచ్చానో చూడు అంటూ కంచం బయటకు తీసి అన్నం పెట్టవే కంచమా అన్నాడు. కానీ కంచం ఖాళీగానే ఉండిపోయింది. వాడు అన్నం పెట్టమని ఎన్నిసార్లు కేకలు పెట్టినా అది ఏమాత్రం వినిపించుకోలేదు. మళ్ళీ రాఘవులు మోసపోయాడని తెలిసి వాడి తండ్రి నానా తిట్లు తిట్టాడు. చేసేది లేక మళ్ళీ పని చూసుకోవడానికి బయలుదేరాడు రాఘవులు. ఈసారి పోగా పోగా ఒక వాగు వచ్చింది. ఆ వాగు ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉంది. ఒక ముసలాయన దాన్ని గొడ్డలతో కొడుతున్నాడు. ఇంత పెద్ద చెట్టును ఎందుకు కొడుతున్నావు పెద్దయ్యా అన్నాడు రాఘవులు. వాగుకు వంతెన కోసం రా బాబు అన్నాడు ముసలాయన. ఇంత పెద్ద వాగుకు వంతెన వేయాలంటే ఎంత పెద్ద చెట్టు కొట్టాలో తెలుసా అన్నాడు. అందుకే కదరా ఈ చెట్టును కొడుతున్నాను, కాస్త సాయం చేయరాదు అన్నాడు ముసలాయన. సరే ఆ గొడ్డలిటివ్వు అంటూ రాఘవులు బలంగా 10 దెబ్బలు వేసేసరికి ఆ చెట్టు వాగుకు అడ్డంగా పడింది. ఆ మనిషి రాఘవుల చేతి నుంచి గొడ్డలు తీసుకొని, మంచి సాయం చేసావురా బాబు, నీ కష్టానికి ప్రతిఫలం ఇదిగో అంటూ ఒక పెద్ద చెట్టు కొమ్మని తీసుకొని దాన్ని 1-2 నరుకులు నరికి చేతికర్రలాగా తయారు చేసి వాడికి ఇచ్చాడు. ఈ చేతికర్ర నాకెందుకు ఉపయోగపడుతుంది తాత, అది నీకే బాగా ఉపయోగపడుతుంది కదా అన్నాడు. ముసలాయన నవ్వి, ఒరే బాబు, ఇది మామూలు కర్ర అనుకునేవు, నువ్వు దాంతో ఎవరిని కొట్టమంటే వాళ్ళని చెడామడా కొడుతుంది, అందుచేత జాగ్రత్తగా వాడుదాన్ని అన్నాడు. ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు రాఘవులు. అయినా ఈ కట్టెతో నేను ఏం చేసుకుంటాను తాత అన్నాడు. ఏముందిరా, ఇంతకుముందు నిన్ను మోసం చేసిన వాడు అక్కడే సంతోషంగా ఉన్నాడు, వాడిని 4 బాది నీ వస్తువులను తీసుకొని వెళ్ళు అన్నాడు. రాఘవులు తాత చెప్పిన దానికి ఆశ్చర్యపోయాడు. మెల్లగా ఆలోచించిన మీదట అతను పెద్దమ్మ కొడుకు గురించి మాట్లాడుతున్నాడు అని అతనికి అర్థమైపోయింది. రాఘవులు వెంటనే కర్ర తీసుకుని పేదరాశి పెద్దమ్మ గ్రామం చేరుకున్నాడు. ఏం పెద్దమ్మ, బావున్నావా అని అడిగాడు రాఘవులు. అయ్యో, నిన్నెప్పుడు చూసినట్టే లేదు నాయనా, నేను నీకు తెలుసా అన్నది పెద్దమ్మ. అదేంటి పెద్దమ్మ, గత 2 సార్లు వచ్చి మీ ఇంట్లోనే భోజనం చేశానుగా అన్నాడు. ఏమో నాయనా, నాకేమీ గుర్తులేదు అన్నది పెద్దమ్మ. కనీసం నా కంచాన్ని గాడిదను దొంగిలించారు, అదేనా గుర్తుందా అన్నాడు రాఘవులు. నీ సొత్తు మేము కాజేయడం ఏమిట్రా అన్నాడు పెద్దమ్మ కొడుకు. వాణ్ణి తన్ని రావే కర్ర అంటూ రాఘవులు ఆ కర్రను విసిరాడు. వెంటనే ఆ చేతికర్ర గాల్లో ఎగురుతూ వచ్చి పెద్దమ్మ కొడుక్కి గట్టిగా దేహశుద్ధి చేసింది. దెబ్బకి క్షమించు నాయన, నేరక బుద్ధిగడ్డి తిన్నాము, ఇదిగో నీ సొత్తు తీసుకో అంటూ గాడిదను కంచాన్ని పెద్దమ్మ తీసుకొచ్చి ఇచ్చేసింది. అప్పటికీ కర్ర పెద్దమ్మ కొడుకుని కొడుతూనే ఉంది. నాయనా, మాకు బుద్ధొచ్చిందని చెప్పాం కదా, ఇకనైనా ఆపు, నా కొడుకుని కాపాడు అన్నది పెద్దమ్మ. నీ మొహం చూసి వీడిని వదిలేస్తున్నాను, ఇంకొకసారి ఎవరిని మోసం చేయొద్దు, రావే కర్ర అన్నాడు రాఘవులు. అంతే, ఒక్కసారిగా కర్ర తన వద్దకు వచ్చేసింది. రాఘవులు గాడిద మీదకు ఎక్కి తన కంచాన్ని కర్రను వెంటబెట్టుకుని స్వగ్రామం చేరుకున్నాడు. రామిని పెళ్లాడి ఏ లోటు లేకుండా చాలా సుఖంగా జీవించాడు. చూశారు కదా, మంచి కథ కదా. చెప్పాను కదా, ఇటువంటి కథను చెప్పుకొని చాలా రోజులైంది. ఇటువంటి అమాయకులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. తమ చుట్టుపక్కల వారు తమని మోసం చేస్తున్నారన్న సంగతి తెలియక వారిని గుడ్డిగా నమ్మి మోసపోతారు. కాబట్టి మనం ఎవ్వరిని మోసం చేయొద్దు, ఎవరి చేతుల్లోనూ మోసపోవద్దు. ఈ ఫన్నీ కథ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని నమ్ముతున్నాను. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి, దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరుతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.